చూస్తారేంట్రా పరిగెత్తండి. Hey guys, what's up? Welcome to the review of the movie Akhanda 2, acted by Balaya garu and director Boyapatti Srinu garu. So మూవీ గురించి మాట్లాడేసుకుందాం, కానీ దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మూవీ ఎలా అంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ గైస్. నాకంటూ ఫస్ట్ హాఫ్ కొంచెం అలాగ అనిపించింది, కొంచెం అక్కడ కొంచెం ఒక 5 to 10 minutes లాగా ల్యాక్ కొట్టింది. ఇంకా సెకండ్ హాఫ్లో ఫుల్ ఎనర్జెటిక్ అయితే ఉన్నింది. సో నాకంటూ మూవీ అంటూ ఓకే అయితే బాగా అయితే నచ్చింది. సో నా రేటింగ్ అడిగితే 4 out of 5 ఇస్తాను నేను. సో 4 అయితే ఇస్తాను. సో అది గది మొత్తానికి సో నా రేటింగ్ అండ్ నా రివ్యూ. సో ఇంకా డీప్ రివ్యూ కోసం అండ్ డీప్ మరియు వేరే సజెషన్స్ కోసం అన్నిటి కోసం ఇప్పుడు మన సుకృత్లకి క్లియర్ రివ్యూని మీకైతే అందిస్తాడు. సో ఇండియా రివ్యూ గురించి నేను వచ్చాను. రిజ్వాన్ ఖాన్ని అడిగాను, నేను చేయనన్నా నువ్వే చేయమన్నాడు. సరే ఎందుకని నేను వచ్చేసాను. సో రివ్యూ ఒక్క సింగిల్ లైన్ స్టోరీ చెప్పేస్తే, దెన్ నార్మల్ ఆ పాపకి ఇచ్చిన మాట కోసం ఆ గోరి వెనకొస్తారు. ఆ వెనకొచ్చి ఆ పాపని ఎలాంటి పాపకి ప్రాబ్లం ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం నుంచి ఆ గోరి ఎలా సేవ్ చేస్తారు అనేది సింగిల్ లైన్ స్టోరీ. సో అక్కడ ఏం జరిగింది, ఎలా సేవ్ చేశాడు మీ థియేటర్లోనే చూడాలి. ఓవరాల్గా నాకు మూవీ ఎలా అనిపించింది అంటే ఇట్ వాజ్ గుడ్ మూవీ. యా, చాలామంది అనుకుంటున్నారు ఇది వెబ్సైట్స్లో కానీ దీంట్లో కానీ నెగిటివ్స్ రివ్యూలు వస్తున్నాయంటే, వాళ్ళకి కాషన్ ఒక్కటే, మీ తలని, మీ లాజిక్ని, మీ కామన్ సెన్స్ని ఇంట్లో పెట్టేసిపోండి. ఎందుకంటే కొంతమంది అనొచ్చు, ఏంటి మీరు బోయపాటిని బాలయ్యని వెనకేసుకొని వస్తున్నారా అని. అది కాదు ఫ్రెండ్స్, ఇదే బాలయ్య, ఇదే బోయపాటి స్కంద అనే 2023లో తీశారు. ఎంత ట్రాల్ చేశాడు ఆ మూవీని. దానికన్నా ముందు 2021లో దీనికి అఖండ వచ్చింది. సో దాన్ని ఎంత బాగా ఆదరించారు. ఇక్కడ ఓవర్ ద టాప్ సీన్స్ కొన్ని వెళ్ళిపోయినారంటే ఆయనకి కొంచెం సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంది, అఖండ ఉందని చూపించేకి ఆయన అలా చేశారు. సో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్లో ఒక 20 minutes తర్వాత మన బాలయ్య ఎంట్రీ ఉంటుంది. దానికన్నా ముందు ఫస్ట్ అఖండాది కొన్ని సీన్స్ యాడ్ చేసి దాని తర్వాత ఇక్కడ ప్రజెంట్కి వస్తారు. ప్రజెంట్ కొన్ని ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత బాలయ్య ఎంట్రీ తర్వాత ఆయన కూతురు కొంచెం క్యారెక్టర్ బిల్డింగ్కి టైం తీసుకుని ప్రీ ఇంటర్వెల్కి పడుతూ లేస్తూ, ఆ ప్రీ ఇంటర్వెల్కి ఒక మూవీ అలా లేస్తుంది. అలా లేసి మీకు ఒక హై ఇచ్చి ఫస్ట్ హాఫ్ని ఎండ్ చేసి, దాని తర్వాత సెకండ్ హాఫ్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి, అక్కడ ఉండే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే మీ థియేటర్లో సీన్స్లో గూస్ బంప్స్ వస్తాయి మీకు అన్ని. సో అలా ఉంటాయి. కానీ నేను ఎక్కువ హైలైట్ చేయట్లేదు. నిజంగా నేనైతే ఇన్ని సినిమాల్లో ఈ సినిమా ఖర్చినంత ఈ సినిమాకి నేను అరవలేదు. ఇన్ఫ్యాక్ట్ రిజ్వాన్ కూడా అదే అన్నాడు, ఈ సినిమా ఖర్చినంత నేను ఏ సినిమా కూడా అరవలేదని. అంత హై ఇచ్చింది. ఎస్, బిహైండ్ ద సీన్స్, బియాండ్ ద లాజిక్ ఒకటి ఉంది. సో దాన్ని మీరు ఇంట్లో పెట్టేసి వస్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో హోప్ దీనికి మించి ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ వెళ్ళి 2.5 hours 245 minutes నన్ను ఎంటర్టైన్ చేయండి అని కోరుకోండి. ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అలా ఉందా, కానీ సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఎలా టైం వెళ్ళిందో నాకైతే అర్థం కాలేదు. ఎస్, ఇట్ వాజ్ ఎ గుడ్ వాచబుల్ మూవీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్ కావచ్చు, ఆ తాయి కోసం పరమాత్ముడి దిగి వచ్చేది. ఇది స్పాయిలర్ అలర్ట్. సో ఆల్మోస్ట్ అందరు చూసేస్తుంటారు. ఎవరు ఇంకా చూడకుండా ఉంటే అట్లీస్ట్ ఆ సీన్స్ కోసమైనా మీరు వెళ్ళాల్సిందే. ఇది ఎన్టీ రామారావు అన్నారు, సీనియర్ ఎన్టీ రామారావు లేదు, ఇంకెవరో వేరే ఉన్నారు ఆ పాత్రంకి. సో హోప్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. అఖండ 3 అనుకుంటారేమో, 3 లేదు, 2కి ముగించేశారు, కథం అని. సో ఇట్ వాజ్ ఎ గుడ్ డిష్ మూవీ. సో నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. ఇంకా బీజిఎం అంటారా, తమన్ యాజ్ యూజువల్ బాగా కొట్టారు. ఒక 2-3 చోట్ల అలా అనిపించిన, కానీ ఇంకా ఓవరాల్గా బీజిఎం వాజ్ గుడ్. సీజీ ఇంకొంచెం బెటర్గా చేయాల్సిందని నా ఫీలింగ్. ఎందుకంటే కొన్ని చోట్ల కూడా అలాగే కనిపించింది, కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది. సో హోప్ ఎలాగో అలా 5th December రావాల్సిన మూవీ
ఎట్టకేలకు 12th డిసెంబర్ వచ్చేసింది. దీనికల్లా స్పెషల్ థ్యాంక్స్ ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా చాలా పెద్ద థ్యాంక్స్. సో ఇవాల్టి అఖండ మూవీ రివ్యూ ఇంతే. సో దీంతో పాటు మన విక్టరీ వెంకటేష్ది ఈరోజు బర్త్డే ఉంది. సో ప్రేమంటే ఇదేరా మూవీ ఈరోజు రావట్లేదు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారంట, దానికోసం మనం వెయిట్ చేయాలి. సో చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారో. సో ఇవాల్టి వీడియోలో ఇంతే గైస్. నెక్స్ట్ రివ్యూ వచ్చేసి మనది ఆల్మోస్ట్ ఇంకా మార్క్ వస్తుంది, నెక్స్ట్ 45 వస్తుంది. సో ఆ 2 మూవీసే మన ఈ ఛానల్లో ఈ ఇయర్ సంవత్సరం వచ్చే రివ్యూస్ అనుకుంటాను. సో నెక్స్ట్ ఏదైనా మూవీస్ మీ రికమెండేషన్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. సో ఇవాల్టి వీడియోలో ఇంతే గైస్. మావి చిన్న పిల్లల ప్రయత్నం, చిన్న పిల్లల ఎఫర్ట్ మీకు కనిపించితే ప్లీజ్ లైక్ కొట్టండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని ఇది వేరే వాళ్ళకి చూపిస్తుందండి. అది కాదు, లైక్ కొడితేనే చాలామందికి విజిబిలిటీ పెంచుతుందంట. నేను ఈ మధ్యనే చూశాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇవాల్టి వీడియో ఎంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్. చెప్పక బాయ్.